న్యూస్ పేపర్ అప్డేట్స్ ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చిన అప్డేట్స్ ఏమున్నాయనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని లైక్ చేయండి. అండ్ వీడియో ఎట్లా ఉంది అనేది కామెంట్ పెట్టండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ అప్డేట్స్ అనేటివి రోజు పేపర్‌లో చూస్తే ఎగ్జామ్స్‌లో మనకు కొన్ని మార్క్స్ అనేటివి మనం చదవకపోయినా ఈజీగా పెట్టగలుగుతాం. ఆ స్కోర్ తోటే మంచి మార్క్స్ అనేటివి వస్తవి. ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి దేశం గర్వించదగిన ఆపరేషన్ సింధూర్. ప్రధాని మోదీ నిర్ణయాత్మక నేతృత్వం సైనిక దళాల ప్రశంసనీయ పాత్రకు నిదర్శనం. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కొనియాడిన కేంద్ర మంత్రులు. సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు. పాక్ సిమ్ కార్డులపై నిషేధం. మరో 2 పాక్ సైనికుల మృతి. సింధు జలాల అంశాన్ని పునర్సమీక్షించాలని కోరిన పాకిస్తాన్. రాష్ట్రపతితో త్రివిధ దళాధిపతుల భేటీ. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయిన త్రివిధ దళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. పాకిస్తాన్ వైమానిక శక్తి 3వ వంతు ఊడ్చుకుపోయింది. అంతర్జాతీయ మీడియా నిపుణుల వెల్లడి. ఆపరేషన్ సింధూర్ మైలురాయి అని రక్షణ శాఖ అంటుంది. నెక్స్ట్, విక్రాంత్ బ్రహ్మోస్తో కరాచీ పోర్టు దిగ్బంధం. పాక్ నౌకాదళ కట్టడికి ఫలించిన భారత్ వ్యూహం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు ప్రతిగా పాక్ ప్రతిస్పందించే అవకాశాన్ని పసిగట్టిన భారత నావికాదళం సముద్ర సంసిద్ధతను గణనీయంగా పెంచడానికి పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పాక్లోని కరాచీ పోర్టు లక్ష్యంగా ఐఎన్ఎస్ విక్రాంత్, బ్రహ్మోస్ క్షిపణులతో కూడిన యుద్ధ నౌకలు జలాంతర్గంలను మోహరించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మిడతల్లా మాడాల్సిందే. శత్రు డ్రోన్ల భరతం పట్టే భార్గవాస్త్రం పరీక్ష విజయవంతం. దేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఎస్డిఏఎల్ యుద్ధ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే శత్రు డ్రోన్ల సమూహాన్ని స్వల్ప వ్యయంతోనే మిడతల దండును మార్చినట్లు తుడిముట్టించేందుకు ఓ సరికొత్త వ్యవస్థ సిద్ధమైంది. ముద్ద చర్మ వ్యాధి నియంత్రణకు టీకా. బయోలంపీ వ్యాక్సిన్ను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ బయోవెట్ ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు. యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు కేంద్ర సిబ్బంది శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటిదాకా యూపీఎస్సీ చైర్మన్గా ఉన్న ప్రీతి సూదన్ పదవీ కాలం ఏప్రిల్ 29తో ముగిసింది. దీంతో అజయ్ కుమార్ నియామకాన్ని చేపట్టారు. నెక్స్ట్, స్టేట్ బ్యాంక్లో సర్కిల్ అధికారి అవుతారా? ఇక్కడ చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల నియామకానికి ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 2964 ఖాళీలు ఉన్నాయి. వీటిలో అమరావతి సర్కిల్ ఆంధ్రప్రదేశ్లో 186, హైదరాబాద్ సర్కిల్లో 233 పోస్టుల భర్తీ చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలు ఉంటాయి. బ్యాంకుల్లో ఆఫీసర్ హోదాలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే పోస్ట్ ఏంటిది? సర్కిల్ బేస్డ్ ఆఫీసర్. ఖాళీలు 2964. అర్హత ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఏప్రిల్ 30, 2025 నాటికి షెడ్యూల్డ్ కమర్షియల్ లేదా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయిలో 2 ఏళ్లు పనిచేసి ఉండాలి. దరఖాస్తు చేసుకున్న సర్కిల్కు చెందిన స్థానిక భాషలో రాయడం,
మాట్లాడడం, చదవడం, అర్థం చేసుకోవడం రావాలి. ఇందుకోసం అర్హత పరీక్ష నిర్వహిస్తారు. 10 లేదా ఇంటర్మీడియట్లో ఆ స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివితే పరీక్ష మినహాయిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 29 మే 2025. పరీక్షలు జూలైలో ఉంటాయి. కింద వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాల గుర్తించాలని బలూచ్ చేత మీర్ యార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ను ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్లోకి బలూచిస్తాన్ ప్రకటన. ఇదేంటి అంటే బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. బలూచ్ ప్రజలపై పాకిస్తాన్ దశాబ్దాల తరబడి అణిచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాక్ నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నాం అని ఆయన ఎక్స్లో వరుస ట్వీట్లు చేశారు. ఎన్ని కుట్రలు చేసిన జాబ్స్ భర్తీ, నిరాఘాటంగా నియామకాలు, ఎన్ని అవాంతరాలొచ్చినా ఆగవు. గ్రూప్ 1 సహా ఏది ఆపం, అడ్డంకులు అధిగమిస్తామని పేపర్లో ఇవ్వడం జరిగింది. జాబ్ అప్డేట్స్ గురించి ఏడాదిన్నరలో 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. నీటిపారుదల శాఖలో 1,186 పోస్టుల భర్తీ. ఇంజనీర్లు విచక్షణతో పనిచేయాలి. రాజకీయ నాయకుల మాటలు వినొద్దు. కొత్తగా ఎంపికైన ఇంజనీర్లకు సీఎం రేవంత్ హితవు. నియామక పత్రాల అందజేత. వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.